హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీదేవి ఛానల్. ఈరోజు నేను బచ్చల కూర రోటి పచ్చడి చేస్తున్నా. చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి మీరు చేసుకొని తిని చూడండి. ముందుగా ఒక 2 కట్టల బచ్చల కూర అండి, అంటే ఇది తీగ బచ్చలండి. మీరు హైబ్రిడ్ బచ్చలైనా చేసుకోవచ్చు. ప్యాన్ పెట్టుకొని ఒక 10 పచ్చిమిర్చి, ఒక 4 ఎండుమిర్చి ఆయిల్ పోసుకొని కొంచెం వేంపండి. దూరగా వేపి అవి వేగినాక తీసి పక్కకు పెట్టేసుకోండి. పెట్టిన తర్వాత అందులోనే ఇంకా కొంచెం ఆయిల్ పోసి మనం కడిగి పక్కకు పెట్టుకున్న బచ్చలు ఆకుని నీళ్ళన్నీ అడిసిన తర్వాత ఇలా నూనెలో వేసేయండి. వేసి హైలో పెట్టి కొంచెం నీరంతా తగ్గేటట్టుగా వేపుతూ ఉండండి. కొంచెం వేగిన తర్వాత కొంచెం రుచికి సరిపోను చింతపండు అండి వేసి నీళ్ళలో నానబెట్టండి. ఇది కొంచెం వేపుకున్నాక అందులో వేసి నీరంతా ఇనికేంత వరకు వేపుకొని తీసి పక్కకు పెట్టుకోండి. ఇది మొత్తం చల్లారాలండి. చల్లారిన తర్వాతే మనం మిక్సీ కానీ రోట్లో కానీ చేసుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత ఒక 7-8 వెల్లుల్లిపాయ అండి వేసి మనం వేంపిన పచ్చిమిర్చి, ఎండుమిర్చి అందులో వేసుకొని రుచికి తగినంత ఉప్పు, 1/2 స్పూను జీలకర్ర వేసి కచ్చపచ్చగా మిక్సీ పట్టండి. పట్టిన తర్వాత ఇలా మెత్తగా పట్టొద్దు, నేను చూపెట్టినలాగా పట్టండి. మనం ఏంపి పక్కకు పెట్టుకున్న బచ్చల కూర ఉంది కదా, అది కూడా అందులో వేసుకొని నేను మరి కొంచెం ఉప్పు వేసానండి, తక్కువ ఉందని వేసుకొని అలా మెత్తగా పట్టొద్దండి. ఇది కూడా కచ్చపచ్చగానే పట్టాలి. ఇలా చూడండి ఎంతో బాగా వచ్చింది. అలా పట్టుకొని ఇది ఒంటికి కూడా చాలా మంచిదండి. రోటి పచ్చడి కానీ ఇట్లా చేసుకొని తింటే, మనం బచ్చల కూర అంటే పప్పులు వేసుకొని తినడమే మనకు అలవాటు. ఇలా ఒకసారి పచ్చడి చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.